భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ మొదలయ్యింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి యావత్ క్రికెట్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసిన భారత జట్టు రెండవ మ్యాచ్లో సైతం తన శైలిని కొనసాగించింది. ఒక్క యశస్వి జైస్వాల్ మినహా తక్కిన ఆటగాళ్లందరూ పరుగులు చేయలేక విలవెల్లాడిపోయారు. ప్రత్యర్థి బౌలర్ల ముందు సాగిలపడ్డారు. కానీ అతి చిన్న పిల్లవాడు, ఇంకా నూనూగు మీసాలు కూడా రానివాడు, పెద్దగా అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం లేనివాడు, అసలు ప్రపంచం మీద సరైన అవగాహన కూడా లేనివాడు యశస్వి జైస్వాల్ అత్యద్భుతంగా ఆడాడు. ఎంత అద్భుతంగా అంటే తక్కిన ఆటగాళ్లు పరుగులు చేయలేక విలువెల్లాడుతున్న చోట తన సహచరులు చేతులు ఎత్తేసి పెవిలియన్ బాట పడుతున్న వేళ జైస్వాల్ చాలా ఓపికగా, ఓర్పుగా, సహనంతో క్రీజులో నిలబడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లతో కలబడ్డాడు, వారితో పోరాడాడు, భారత జట్టును నిలబెట్టాడు. అవును, 179 పరుగులు నాట్అవుట్, డబుల్ సెంచరీకి అతి చేరువలో. ఒక రోజు మొత్తం క్రీజులో నిలబడ్డాడు, వాతావరణాన్ని తట్టుకున్నాడు, పిచ్ను ఎదుర్కొన్నాడు, బౌలర్లని ఫేస్ చేశాడు. కేవలం 6 టెస్ట్ అంతర్జాతీయ మ్యాచ్ల అనుభవం ఉన్న కుర్రాడే ఇంత గట్టిగా నిలబడి ఎలాగైనా పోరాడాలి అన్న కాన్ఫిడెన్స్తో నిలబడి ఉంటే, ఎంతో అనుభవం కలిగిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్లో ఆహా ఊహో అనిపించుకున్న శుభ్మాన్ గిల్, కాస్తో కోస్త అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ళందరూ క్యూ కట్టారు. ఇక మొదటి రోజు స్కోర్ విషయానికి వస్తే, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 336 పరుగు చేసింది, 6 వికెట్లు నష్టపోయింది. క్రీజ్లో యశస్వి జైస్వాల్ 179 నాట్అవుట్గా ఉన్నాడు. అతనికి తోడుగా అశ్విన్ క్రీజ్లో ఉన్నాడు. అశ్విన్ కేవలం 5 పరుగులే ప్రస్తుతానికి చేస్తున్నాడు. జైస్వాల్ కెరీర్లో అత్యధిక పరుగుల రికార్డు వేటలో ఉన్నాడు. గతంలో 170+ పరుగులు చేస్తున్నాడు, ఇప్పుడు 179 పరుగులు చేశాడు. ఇక రేపు మొదటి సెషన్లో అతను డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉంది. ఇక తక్కిన బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే, రోహిత్ శర్మ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. అతను కెప్టెన్గా ఉన్నప్పటికీ బాధ్యతని తన భుజాలపై మోయలేకపోయాడు. ఇక శుభ్మాన్ గిల్ మరోసారి మంచి స్టార్ట్ని పెద్ద స్కోరుగా నిలపలేకపోయాడు. కేవలం 34 రన్లు మాత్రమే చేశాడు. ఇక ఇదే రెండవ అత్యధిక స్కోరు భారత జట్టులో. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. ఇక డిబెట్ ఆటగాడు పటేదార్, చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటింగ్ కోసం ఎదురు చూసిన పటేదార్కి లేక ఈ రోజు అవకాశం వచ్చింది. అతను వచ్చిన మొదటి అవకాశాన్ని కాస్తో కూస్తో సద్వినియోగపరుచుకున్నాడని చెప్పాలి. చేసింది తక్కువ స్కోరే అయినా అతను అద్భుతమైన వ్రిస్ట్ వర్క్తో, అద్భుతమైన ఫుట్ వర్క్తో యావత్ క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. మనం పటేదార్ బ్యాటింగ్ ని గమనిస్తే అతని వ్రిస్ట్ వర్క్ చూడడానికి చాలా కోహ్లీకి దగ్గరగా ఉంటుంది. ఇక అతని ఫుట్ వర్క్ అని మనం గమనిస్తే కేఎల్ రాహుల్ ఆ శైలిలో అతని ఫుట్ వర్క్ ఉంది. అతను కూడా మంచి స్టార్ట్ని పెద్ద స్కోర్గా మలచలేకపోయాడు. అయినప్పటికీ ఇది అతని ఫస్ట్ అంతర్జాతీయ మ్యాచ్ కనుక అతని గురించి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక కేఎస్ భరత్ తన హోమ్ గ్రౌండ్లో, సొంత గ్రౌండ్లో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి కేఎస్ భరత్ పైన ఎన్నో ఆశలు ఈ మ్యాచ్లో పెట్టుకున్నాం. అతను హోమ్ గ్రౌండ్లో రాణిస్తాడు అనుకున్నాం, కానీ అతను సైతం నిరాశపరిచాడు. అంతకుముందే అక్షర్ పటేల్ కేవలం 27 పరుగులే చేశాడు. అక్షర్ పటేల్ అయినా రాణిస్తాడు అనుకున్నారు, అతను కూడా నిరాశపరిచాడు. ఇక అశ్విన్ క్రీజ్లో ఉన్నాడు. అశ్విన్ ఏ మేరకు జైస్వాల్కి సహకరిస్తాడో చూడాలి. ఇక అశ్విన్ కూడా అవుట్ అయితే ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవరు క్రీజ్లో లేరు, వీళ్ళందరూ తక్కిన వాళ్ళందరూ బౌలర్లే కనుక అశ్విన్ ఎంతవరకు జైస్వాల్కి సపోర్ట్ ఇస్తాడు అన్నది చూడాలి. ఇప్పుడు భారత జట్టు స్కోరు ఎంత చేస్తుంది అన్నది కేవలం జైస్వాల్ మీద, అదేవిధంగా అశ్విన్ మీద మాత్రమే ఆధారపడింది.